ఏ ఆర్టిస్ట్ అయినా ఏ ఫిల్మ్ మేకర్ అయినా మీడియా ముందుకొచ్చేది తమ సినిమా గురించి ప్రమోషన్ చేసుకుందామని. ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్న ఆ సినిమాను కాదని ఇంకేదో టాపిక్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళినా సొంత టాపిక్ కాకుండా ఇంకేదో టాపిక్ మీద మాట్లాడడమే అవుతోంది కొందరికి. ఇంతకీ ఇలాంటి ఇష్టమైన ఇబ్బందిని ఫేస్ చేస్తున్న సెలబ్రిటీలు ఎవరో చూసేద్దాం రండి. ఫన్ బాత్ ఇన్ థియేటర్స్ అంటూ ఆగస్టు 15న విడుదలవుతున్న విషయాన్ని నాన్ స్టాప్ గా ప్రమోట్ చేస్తోంది ఐ మూవీ టీమ్. GA2 పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం బన్నీ వాసు ఎక్కడికి వెళ్లినా ఆయనకు పుష్ప సీక్వెల్ కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఆ సంగతులేవో గానీ పుష్ప 2 డీటెయిల్స్ మాత్రం నాన్ స్టాప్ గా వైరల్ అవుతున్నాయి. భారీ సినిమాలతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతోంది. ఆ మధ్య డెవిల్ సినిమా ప్రమోషన్ల కోసం కళ్యాణ్ రామ్ మీడియా ముందుకొస్తే అందరూ దేవరా గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారేమోననే ఎక్కువగా ఎదురు చూశారు. కొంచెం డెవిల్ కొంచెం దేవరా అన్నట్టు మాట్లాడాల్సి వచ్చింది కళ్యాణ్ రామ్ కి. అప్పుడెప్పుడో డెవిల్ రిలీజ్ లో కళ్యాణ్ రామ్ మాత్రమే కాదు, రీసెంట్ గా భారతీయుడు 2 ప్రమోషన్స్ లో శంకర్ కూడా సేమ్ ఇబ్బందిని ఫేస్ చేశారు. మిగిలిన చోట్ల ఆయన ఇండియన్ 2 ప్రమోషన్స్ భేషుగ్గా జరిగినా తెలుగునాట మాత్రం శంకర్ కనిపించిన ప్రతిసారి గేమ్ చేంజర్ డీటెయిల్సే కావాలనుకునేవారు అభిమానులు. శంకర్ కి మాత్రమే కాదు, దిల్ రాజుకు కూడా గేమ్ చేంజర్ క్వైరీలు తప్పలేదు. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంకెన్నాళ్లు చిత్రీకరిస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు, సినిమా ఎలా వస్తోంది అంటూ రకరకాల ప్రశ్నలకు ఓపిక్గానే సమాధానాలిచ్చారు దిల్ రాజు. క్రిస్మస్ కి రావడం పక్కా అని ఆయన చెప్పిన స్టేజ్ కూడా సొంత స్టేజ్ కాదు, ఇంకో మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడే చెప్పారు దిల్ రాజు.